హాయ్ అండి. ఈ బుడమేరు లాక్ల గురించి లేకపోతే విజయవాడ ఎందుకు అంత మునిగింది గురించి ఇట్లాంటివన్నీ రకరకాలైన కథనాలు మనం వింటున్నాం, చూస్తున్నాం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పేసుకుపోతున్నారు. అసలు దానిలో విషయాలు ఏంటో ఎవరికి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ప్రజలందరూ కూడాను, అమాయకపు జనాలు. ఎందుకంటే పాలకులు ఎప్పుడైతే కొన్ని పొరపాట్లు చేస్తారో అవి పెద్ద పొరపాట్లు, పెద్ద తప్పిదాలైపోయి అవి ప్రజల మెడలకి చుట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే అవి ప్రజలకి ఆ పాలకులు చేసే పొరపాట్ల వల్ల, తప్పిదాల వల్ల ప్రజలు ఎప్పుడైతే నష్టపోతారో అప్పుడు అదే పాలకులు రకరకాలైన చిలవలు పలవలు కల్పించిన కట్టుకథలన్నీ చెప్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఏంటంటే ఏది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి కూడా అర్థం కాదు. ఎవడు కూడా ఎవరికి నచ్చిన వెర్షన్ వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. ప్రజలు కూడా అదే నమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బుడమేరు గురించి, లాకుల గురించి, దీని కథ కమేషు ఏంటి అనేది మనం ఒకసారి చిన్నగా ఒక వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇదేంటంటే సోషల్ మీడియాలో చక్కటి ఒక కథనం వచ్చింది నాకు కనిపిస్తున్నది. అది చాలా చక్కగా, ఎందుకంటే అథెంటిక్ కథనం అనే నేను ఏదైతే అథెంటిక్ అని నమ్ముతానో దాన్నే నేను వీడియోలు చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే రిస్క్ తీసుకోవటం నాకు ఎప్పుడు ఇష్టం లేదు, అబద్ధాలు చెప్పడం అంతకంటే ఇష్టం లేదు. కాబట్టి ఏంటంటే సరే, పాలకుల గురించి, తప్పిదాల గురించి అన్నాం కదా. పాలకులు నిజంగా మంచి పని చేసినప్పుడు వాళ్ళ గురించి ఒక్క మాట ఎత్తారు. ఇప్పుడు రిటైనింగ్ వాల్ ఉంది విజయవాడలో, దాని గురించి ఎవ్వడు మాట ఎత్తటం. నిజంగా రిటైనింగ్ వాళ్ళు అక్కడ లేకపోతే ఇంకా ఎంతమంది, ఇంకొక 10 లక్షల మంది నాశనం అయిపోయాయి, జీవితాలు నాశనం అయిపోయాయి, కుటుంబాలు నాశనం అయిపోయాయి. సో ఇవన్నీ కూడానండి ఊరికే బ్లేమ్ గేమ్స్ అన్నీ వేసుకోవటంలో వేస్ట్. ఇవన్నీ నిజాలు ఏదో పొరపాటు జరిగిందని ఒప్పుకుంటే సరిపోతుంది. ఎవరు కేసులు ఏం వెయ్యరు కదా ఆయనకి. కానీ ఏంటంటే ఈ పాలకులు చేస్తున్నది ఏంటంటే వీళ్ళకు ఉన్న ఒక అహంకారమో అహంభావమో ఇవన్నీ వీళ్ళు చెప్పరన్నమాట. అయితే ఇప్పుడు మనకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతకీ నేను చదువుతాను, దీన్ని జాగ్రత్తగా చక్కగా మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నిదానంగా చదివితే ఏమవుతుందంటే చాలాసేపు పడుతుంది. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా చదువుతూనే కొంచెం స్పీడ్గానే చదువుతాను నేను. సరే, బుడమేరు వరద మళ్లించిన బాబు తన ఇంటిని కాపాడుకోవటానికి ప్రజలకు సమాచారం ఇవ్వకుండా వెలగలేరు రెగ్యులేటరు, లాకులన్నీ ఎత్తివేత. వెలగలేరు రెగ్యులేటర్ అంటే ఏంటంటే బుడమేరు దగ్గర ఎక్కడైతే ఆ వాటర్ వస్తుందో అదంతా ఇక్కడికి వస్తున్నప్పుడు అక్కడ వెలగలేరు అనే ఒక ప్లేస్లో 11 గేట్లు కట్టారనమాట. దాని గురించి కూడా వస్తాను నేను. దాంతో విజయవాడను ముంచెత్తిన 60,000 క్యూసెక్కులకు పైగా వరద. బెజవాడకు బుడమేరు ముప్పు లేకుండా 2008లో వైఎస్ బృహత్ ప్రణాళిక డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచేందుకు 2008 ఆగస్టులో వైఎస్ గ్రీన్ సిగ్నల్. ఈ ఛానల్ ఆధునీకరణకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ తొలగించాలి. యాక్చువల్గా చేయాలంటే అంటే ఏంటంటే బడాబాబులు ఉన్నారు ఇక్కడ. ఆ బడాబాబులు నష్టపోకూడదు, వాళ్ళు సంపాదించుకున్నవి. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటాం కదా. వాళ్ళ ప్రభుత్వాలు, వాళ్ళకి నచ్చిన సీఎంలు ఉండగా వీళ్ళందరూ కూడాను ఇట్లాంటి పవర్ ప్లాంట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫిలిం సిటీలకు కావాల్సిన వేల ఎకరాలు ఇవన్నీ కూడాను మొత్తం దండుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి పవర్ ప్లాంట్ గురించి కూడా ఇక్కడ రాసి ఉన్నది అనమాట. రాధాకృష్ణకు లబ్ధి చేకూరటానికి ఆధునీకరణ, మోడర్నైజేషన్ అన్నమాట పనులు చేపట్టని గత టీడీపీ సర్కారు. అంటే ఏంటంటే అది కనుక పవర్ ప్లాంట్ తొలగించేసేస్తే రాధాకృష్ణకి నష్టం కలుగుతుంది. కాబట్టి ఆ పవర్ ప్లాంట్ అక్కడే ఉండాలి. ఆ పవర్ ప్లాంట్ అక్కడ ఉంటే ఆధునికీకరణ జరగదు. ఈ పనుల కోసం 2021 జనవరి 6న ఎన్ఓసి రద్దు చేసి, అంటే పాతగా రాధాకృష్ణకి ఏదైతే ఉందో ఎన్ఓసి అది రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి, అంతే ఏంటంటే అంతకుముందు 2014-19లో బాబు గారు కాపాడినదనమాట ఆ విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 2021 జనవరిన రద్దు చేసేసి వైఎస్ఆర్సీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ ఉత్తర్వులపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది రాధాకృష్ణ. వీళ్ళకి మామూలే కదా, కోర్టులన్నీ మనవేను అన్నీ. కాబట్టి ఎవరైనా సరే చక్కగా ఏ పనులైనా యథావిధిగా చేసుకుని పోతూ ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ జనాలు ప్రాణాలు కాదు, వాళ్ళ జీవితాలు కాదు. సో ఉండవల్లి కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ సౌధాన్ని వరద చుట్టుముట్టే ప్రమాదం వచ్చింది. ఆ అక్రమ బంగ్లాను ముప్పు నుంచి తప్పించేందుకు అర్ధరాత్రి కుట్ర పన్నారు. ఇవన్నీ నేను చెప్పటం లేదండి, ఐఎమ్ సారీ. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయని నేను ఆల్రెడీ చెప్పాను. ఈ సోషల్ మీడియాలో ఉన్నది నేను చదువుతున్నాను, ఇదిగో. ఓకే.
ప్రజలకు కనీసం బుడమేరు వరద శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత బుడమేరు వరదను శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తెల్లవారుజామున ఆల్మోస్ట్ 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నాడు నిన్న మళ్లించేశారు. ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వకుండా వెలగలేరు రెగ్యులేటర్ 11 గేట్లు ఒకేసారి ఎత్తేయడంలో 60,000 క్యూసెక్కుల బుడమేరు వరద విజయవాడ నగరంపై పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ సింగునగరు, రాజరాజేశ్వరిపేట ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మునిగిపోయినాయి అనమాట. ఎందుకు మునిగిపోయినాయి అంటే యాక్చువల్గా అవి కుడికాలం నుంచి వచ్చి ఇట్లా వచ్చి ప్రాజెక్టులో కలవాల్సింది, కృష్ణానది బ్యారేజ్లో ప్రకాశం బ్యారేజ్లో కలవాల్సింది. కానీ అట్లా కలవకుండా ఇంకొక దాన్ని డైవర్షన్ ఇచ్చేసి దాన్ని మొత్తం ఆ 11 గేట్లు ఎత్తి పడేసేయటం మూలంగా ఆ ఉధృతంకి ఆ నీటి స్పీడ్కి అన్నీ కూడా కొట్టుకొచ్చేసినాయి అనమాట. అటు ప్రకాశం బ్యారేజ్లోకి వెళ్ళటం కుదరక మొత్తం విజయవాడ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అక్కడ నుంచి విజయవాడ కృష్ణా జిల్లాలకు బుడమేరు ముప్పు నుంచి తప్పించడానికి 1960లో వెలగలేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించారు. అక్కడ నుంచి 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీ కదా, బుడమేరు డైవర్షన్ ఛానల్ త్రవి కృష్ణానదిలో కలిపారు. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ NTTPS నుంచి 2,000 క్యూసెక్కుల వేడి నీటిని కూడా బీడీఎస్లో కలిపేలా 1979లో మరో కాలువ తవ్వారు. అంటే ఏడాది పొడవునా బీడీఎస్లో రోజు కనీసం 2,000 క్యూసెక్కులు నీరు ఉంటుంది. దాంతో బీడీఎస్పై 1,400 కిలోమీటర్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని 1994లో జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది అనమాట ప్రభుత్వానికి దరఖాస్తు. అయితే 1995లో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారం చేయించుకున్న ఇవన్నీ మనం అనక్కర్లేదు, అవసరం లేదు. కానీ ఎన్టీ రామారావును దించేసి వచ్చిన చంద్రబాబు నాయుడు చేజిక్కించుకున్న తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చంద్రబాబు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు. అంటే ఏంటంటే మరి మీడియా మూలంగాను ఆయనకు కూడా ఒక రకమైన ఒక మంచి లబ్ధి చేకూరింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలా అనుకున్నారు. కాబట్టి ఇదిగో ఈ జెన్కో ఈ ప్రాజెక్టు రాధాకృష్ణకి కట్టబెట్టారట. 1,020 క్యూసెక్కులు వినియోగిస్తూ 500 కిలోవాట్లు సామర్థ్యంతో 2 ప్లాంట్లు నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్కు 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు అనుమతిచ్చారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1,520 క్యూసెక్కులు వినియోగించి ఒక్కో కేంద్రంలో 700 కిలోవాట్లు ఉత్పత్తి చేసే 1999 ఫిబ్రవరి 15న చేసేలాగా 1999 ఫిబ్రవరి 15న అనుమతిచ్చారు. ముంపు శాశ్వతంగా తప్పించడానికి బుడమేరుకి 2005లో 70,000 క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడ ముంపుకు గురైపోయింది. దాంతో బుడమేరు ముప్పు నుంచి విజయవాడను శాశ్వతంగా తప్పించడానికి అధ్యయనానికి అప్పుడు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫార్సు మేరకు వెలగలేరుపై కొండూరు మండలం కుంటముక్కల వద్ద మరో రెగ్యులేటర్ నిర్మించి 20,000 క్యూసెక్కులను కృష్ణానదిలో కలిపేలా డైవర్షన్ ఛానల్ తవ్వకం, బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచేలా ప్రణాళిక రూపొందించారు. 241 కోట్ల ఖర్చుతో ఈ పనులు చేపట్టేందుకు 2008 ఆగస్టు 12న నాటి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈలోగా కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా ఎనికేపాడు నుంచి కొల్లేరులో కలిసే బుడమేరును అభివృద్ధి చేశారు. బీడీసీని ఆధునికీకరణ చేస్తే రాధాకృష్ణ పవర్ ప్లాంట్ను తొలగించాలి. అందుకోసం 2009 ఆగస్టు 29న రాధాకృష్ణ పవర్ ప్లాంట్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేటుని రద్దు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ అనమాట. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణంతో బీడీసీ ఆధునికీకరణ పనులు ముందుకు కదలలేదు. ఇది బాబు చేసిన తప్పే. బుడమేరు వరద శనివారం గంటకు పెరుగుతుండటంతో తన స్థానిక ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. వారు ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వచ్చారు. శనివారం మధ్యాహ్నం కలువూరు వద్ద హెడ్ రెగ్యులేటర్ లాకులు ఎత్తివేయాల్సిన అవసరం వస్తుందని కూడా ప్రభుత్వాధికారులకు సమాచారం అందించారు. ప్రభుత్వం
అనుమతితోనే శనివారం రాత్రి లాకులు పూర్తిగా ఎత్తివేశారు. ఇలా ముందుగానే ప్రభుత్వానికి తెలిసిన విజయవాడ నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయకుండానే వెనుక సందేహాలు తలెత్తున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. ఏంటంటే అప్రమత్తం లేకుండా, అలర్ట్ లేకుండా, ఇవాక్యుయేషన్ ఖాళీ వాళ్ళని తరలించకుండానే రాత్రికి రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి అందరూ కూడా నిద్రలో ఉన్న సమయంలో, అదే భోపాల్ గ్యాస్ వచ్చింది కదా అట్లా అనమాట సమయంలో ఈ నీళ్లు వదిలేశారు. బీడీసీ ఆధునికీకరణ పట్టించుకొని టీడీపీ సర్కారు బీడీసీ ఆధునికీకరణ చేయాలంటే అక్కడ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ని తొలగించాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలండి. రాష్ట్ర విభజనకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్ని కొన్ని షరతులతో ఎన్ఓసీని పునరుద్ధరించింది. మరి మన కిరణ్ కుమార్ రెడ్డి కూడాను పాపం మనకి జాంజిగిరి దోస్తులు కదా వీళ్ళందరూ కూడాను చంద్రబాబు గారికి చాలా, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారే అప్పుడు నో కాన్ఫిడెన్స్ దానిలో రక్షించారు. సో ఎన్ఓసీని పునరుద్ధరించింది అప్పుడు కిరణ్ కుమార్ ప్రభుత్వం. విభజన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం బీడీసీ ఆధునికీకరణను అటకెక్కించేసింది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక బీడీసీ ఆధునికీకరణకు దృష్టి పెట్టింది. ఇందులో 2021 జనవరి 6న రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు ఎన్ఓసీ రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాధాకృష్ణ హైకోర్టు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఎన్ఓసీ రద్దుపై హైకోర్టు స్టే విధించడంతో బీడీసీ ఆధునికీకరణ అట్లాగే ఉండిపోయింది. దాన్ని ఆధునికీకరణ చేయలేకపోయారు. ఆ పవర్ ప్లాంట్ని తొలగించలేకపోయారు. కానీ ఏంటంటే అక్కడ వచ్చిన నీళ్ళన్నీ కూడాను, ఆ ఎగువ నుంచి ఉన్న నీళ్ళన్నీ ఇట్లా వచ్చేసి రావాల్సి వచ్చింది. లేకపోతే అటు తెలంగాణ అంతా మునిగిపోయేది అనమాట. సో అందుకని ఏంటంటే ఇది అనమాట బుడమేరు కథ. సో ఇప్పుడు వినిపిస్తున్న కథనాలు ఏదైతే 11 గేట్లు లేవు అవన్నీ అబద్ధాలు. ఈ జగన్కు ఏమీ తెలీదు, నాకే అన్నీ తెలుసు, మాకే అన్నీ తెలుసు, మా ప్రభుత్వానికి అన్నీ తెలుసు, మేము చేసేదే రైటు, ఎదటి వాళ్ళు చేసేది తప్పు, మేము మాట్లాడేది కరెక్టు, ఎదటి వాళ్ళు చేసేవి కరెక్టు, ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి అసలు బుడమేరు గురించి ఏంటి దాని సంగతులు, పూర్వాపరాలు ఏంటి, దానికి అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఆ సమస్య రాకుండా ఉండాలంటే అక్కడ పవర్ ప్లాంట్ తొలగించాలి రాధాకృష్ణది ఏదైతే ఉందో. కానీ అది రాధాకృష్ణది తొలగించకపోవటం వల్ల, ఇవన్నీ కూడాను ఆధునికీకరణ చేయలేకపోవటం వల్ల, ఎందుకంటే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ కరకట్ట ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళని ఎలాగూ స్టేలు తెచ్చుకున్నారు, ఇట్లాగూ ఈ పవర్ ప్లాంట్ విషయంలో కూడా రాధాకృష్ణ ఇలాగే స్టే తెచ్చుకున్నారు. కానీ ఇంకా ఇది మరి లెంగ్తీ వీడియో అయిపోతుంది కాబట్టి దీంతో ఇంతవరకు ఆపేసేద్దాము. ఈ బుడమేరు లేకపోతే ఈ వరదలు వీటి గురించి హైకోర్టులు లేకపోతే శివరామకృష్ణ కమిటీ నిన్న మనం చెప్పుకున్నాం కదా, దాని గురించి కూడాను ఇవాళ కొన్ని వీడియోల్లో మనం చక్కగా విపులంగాను చక్కగా విశదీకరించుకుంటూ మాట్లాడుకుందాం. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.